గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో బటర్ పన్నీర్ కర్రీ చేసుకుందామండి. దానికి ముందుగా ప్యాన్ పెట్టి ఉల్లిపాయలు టమాటాలు పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అందులో ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, బటర్ వేసి రోస్ట్ అవ్వనివ్వాలి బాగాను. ఈలోపు మనము పన్నీర్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. బయట మార్కెట్లో నుంచి తెచ్చిన పన్నీర్ ఇది. మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు, బయట నుంచి తెచ్చిందైనా పర్లేదు. ఉల్లిపాయలు అవి వేసాం కదా, రోస్ట్ అయిందో చెక్ చేసుకొని రోస్ట్ అవ్వగానే మిక్సీకి ట్రాన్స్ఫర్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు కూడా నానబెట్టుకొని వేసుకోవాలి, అప్పుడే గ్రేవీ బాగా వస్తుంది. సో మెత్తటి పేస్ట్గా చేయాలి. ఈలోపు మనం ప్యాన్ పెట్టి కసూరి మేతిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది యాడ్ చేయడంతో. ఆయిల్ వేసి షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి కొంచెం ఆయిల్ కాగనివ్వాలి. ఆయిల్ కాగాక ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఇది ఎలా ఫ్రై అవుతుండగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ కానీ వేసుకొని పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. అది వేగాక దాంట్లో కారం, పసుపు వేసి కలుపుకోవాలి బాగా. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోగానే మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. మిక్సీ వేసాం కదా, దాంట్లో వాటర్ కలుపుకొని మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగా మనం వేడి నీళ్ళు పెట్టుకొని పన్నీర్ని ఉడకబెట్టాలి. ఇది ఒక 5 minutes ఉడకబెడితే బాగా సాఫ్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి మీరు కూడా. ఇది ఉడుకుతుండగా మనం ముందు గ్రేవీ ఉందిగా, గ్రేవీలో కొంచెం 3 స్పూన్ నుంచి 4 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకోవాలి. అది కొంచెం ఉడకగానే పన్నీర్ని ఉడకబెట్టాం కదా 5 minutes, అది తీసుకొచ్చి ఈ గ్రేవీలో వేసి ఉడకనివ్వాలి ఒక 5-15 minutes. ఇది ఉడుకుతుండగా హాఫ్ ముక్క బటర్ యాడ్ చేయాలి. మనకి కర్రీనే బటర్ పన్నీర్ కదా, సో బటర్ ఎక్కువ వాడుతున్నాము. ఇక్కడ ముందుగా దంచి పెట్టుకున్న కసూరి మేతి, ఇందాక డ్రై రోస్ట్ చేస్తాం కదా, అది పొడి చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. డిఫరెంట్ ఫ్లేవర్ వస్తే ట్రై చేయండి. ఇది ఫైనల్గా పన్నీర్ బటర్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.